మంత్రులు, విప్లు, ఉన్నతాధికారులకు ప్రస్తుతం ఇంటి అద్దె కింద చెల్లిస్తున్న 50,000 రూపాయలను ₹1,00,000కు పెంచుతూ బిల్లులో ప్రభుత్వం సవరణ కోరింది. వాస్తవానికి బిల్లులో ఇంటి అద్దె భత్యాన్ని ₹75,000కు పెంచుతూ ప్రతిపాదించారు. కానీ ఈ మొత్తం కూడా సరిపోనందువల్ల ₹1,00,000కు పెంచాలని ఆర్థిక మంత్రి సవరణ ప్రతిపాదించారు. ఈ సవరణ ప్రతిపాదనపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేయగా టీడీపీ సభ్యులు సమర్థించారు. 50,000 ఏదైతే మినిస్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ విప్పులు కానీ ఎవరైనా ప్రైవేట్ హౌస్లో సొంత హౌస్లో ఉండాలన్నా ప్రైవేట్ హౌస్లో ఉండాలనుకున్నప్పటికి కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బిల్లు ప్రకారంగా 50,000 పే చేస్తున్నారు పెర్ యానం. తమకు తెలుసు అధ్యక్ష, మెంబర్స్ కూడా తెలుసు. ఇప్పుడు 50,000కి ఏది కూడా మినిస్టర్ ఉండవలసినట్టు బంగ్లాకి ఏది కూడా రావడం లేదు. అంచేత ఏంటంటే ఒక మినిస్టర్ విఐపి ఉండాలంటే చాలా అకామిడేషన్ కావాలి. దాంతోపాటు సెంట్రీకి వీటిలాంటి కూడా ప్లేస్ కావాల్సి వస్తుంది. అంచేత 50,000 ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు సరిపడదనేటువంటి ఉద్దేశంతో 50,000ని ₹1,00,000 చేస్తూ అఫీషియల్ అమెండ్మెంట్ కూడా మూవ్ చేస్తున్నాం అధ్యక్ష. అంచేతంటే మనం ఇప్పుడు మీకు మూవ్ చేస్తున్నటువంటి దాంట్లో శాసనసభకి సమర్పించిన దాంట్లో 50,000 నుంచి 75,000 ఉంది. దాన్ని ₹1,00,000 అఫీషియల్ అమెండ్మెంట్ మూవ్ చేస్తూ అంచేత 50,000 ₹1,00,000 యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. దానికి కాన్సిక్వెంట్గా వచ్చేటువంటి అమెండ్మెంట్స్ అన్నీ కూడా అఫీషియల్ అమెండ్మెంట్ రూపంలో మూవ్ చేస్తున్నాం. అంచేత ఇది సింపుల్గా 50,000 నుంచి ₹1,00,000 చేసేటువంటి బిల్లు. దీన్ని హౌస్ యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం చాలా లోటు బడ్జెట్లో ఉంది. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. రాజధాని నిర్మాణం కోసం చందాలు ఇవ్వండి ప్రభుత్వం తరచూ చెప్పే మాట. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలంటే లోటు బడ్జెట్ అడ్డం వస్తుంది ప్రభుత్వం తరచూ చెప్పే మాట. ఉద్యోగస్తులు పిఆర్సీ కోసం ఒక్క నిమిషం విమర్శ కాదు. ఉద్యోగస్తులు పిఆర్సీ కోసం సంవత్సరం రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంగన్వాడీలు జీతాలు పెంచమని చెప్పని పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష అనేక చోట్ల లోటు బడ్జెట్ కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు పదే త్యాగాలకు సిద్ధం కండి, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, మనది కొత్త రాష్ట్రం అని చెప్పే పరిస్థితుల్లో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ స్థాయి వ్యక్తులు కనీసం త్యాగాలు కాదు కదా, కొంత పొదుపుకు సిద్ధమైతే బాగుంటుంది. ఈరోజు శాసనాలు మన చేతిలో ఉన్నాయని, శాసనాలు చేసే అధికారం మన చేతిలో ఉందని చెప్పని మన జీతభత్యాలు పెంచుకునేదానికి ఈ విధంగా తీర్మానం పెట్టడం ఎంతవరకు సబ్బు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మనం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాం? దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి నా విన్నపం, మంత్రులందరూ కూడా బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏదైతే బత్యానికి మంచి ఇళ్లే వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో, ఇప్పుడు రాష్ట్రం ఉండే ఇబ్బందుల్లో, ఈ ఆర్థిక లోటులో మంత్రులకి ఇంత పెద్ద ఎత్తున బత్యాలు పెంచడం సబబు కాదని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు పెట్టి హైదరాబాద్ ఇల్లు అద్దెకి దొరకాలంటే మరి గవర్నమెంట్స్ క్వార్టర్ ఉండాలి, వచ్చి విఐపీసీకి మళ్ళీ మరి ఒక లాంజ్ ఉండాలి ఎదురు కూర్చోబెట్టుకోవడానికి. తక్కువలో తక్కువ మరి ₹1,00,000 కూడా దొరకదు. అందువలన తక్కువలో తక్కువ ₹1,00,000 ఇవ్వడం కూడా భావ్యమే. అని చేత రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా సరే పనిచేయడానికి కూడా ఆఫీసర్లు కానీ ఇవి కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వకుండా మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉందని కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎవరికి అడిగిందో నాకు తెలియదు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటంటే అధ్యక్ష, దయచేసి ప్రతిపక్షం చేసే సూచనని విమర్శగా తీసుకోవద్దు, ఇది ఒక సలహాగా తీసుకోమని. కారణం ఏంటంటే ఈ శాసనసభలో, ఈ యొక్క సభలో 2014, 2019 సభలో ప్రతిపక్షం ఏం మాట్లాడినా కూడా దాన్ని విమర్శగా తీసుకునే అలవాటు అయిపోయింది. దయచేసి గౌరవ సభ్యులందరికీ, గౌరవ మంత్రివర్యులకి, ప్రభుత్వానికి మీ ద్వారా నేను మనవి చేసేది, నా మాటల్ని విమర్శగా తీసుకోవద్దు. ఈ రోజున్న పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి గారు చెప్పారు, సచివాలయం పెట్టడం ఆలస్యమైతే, అవసరమైతే నేను చెట్టు కిందే సచివాలయాన్ని పెడతా, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తానని చెప్పని ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చాలా మంచి మాట. ఈ రోజు రాష్ట్రం చరిత్రలో ఎప్పుడూ లేనట్టు
అనేక ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల్లో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మనమే త్యాగాలకి సిద్ధపడుకుంటే త్యాగం కూడా కాదు, ఇది చాలా చిన్న పొదుపు. మరి ప్రజల్ని త్యాగాలే సిద్ధపడమని చెప్పని మనం ఏమని పిలుపునిస్తాం? శాసనాలు చేసుకునే అధికారం మనకుందని చెప్పని మన ఇష్టారీతిన శాసనాలు చేసుకోవడం సమంజసం కాదని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం అధ్యక్ష.